ఓం విఘ్నేశ్వరాయ నమ. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య చరిత్ర 30వ అధ్యాయము. స్వామివారికి ఇష్టమైన భక్తుడు తొండమాన్. శ్రీవారి పేరు మీద ఎన్నో కట్టడాలు నిర్మించినట్లు పురాణాల వలన తెలుస్తుంది. అలాంటి తొండమాన్ చక్రవర్తి కారణంగానే స్వామివారు శిలగా మారాడని కూడా పురాణాల్లో చెప్పబడింది. ఆనంద నిలయంలో శ్రీనివాసుడు, శ్రీదేవి భూదేవిలిద్దరూ సరససల్లాపాలతో మునిగి ఉన్నారు. ఆ సమయంలో ప్రభువైన తొండమాన్ చక్రవర్తి రహస్యబిల మార్గం ద్వారా ఉద్వేగంతో వచ్చి శ్రీనివాసుని పాదాల మీద పడి అత్యంత ఆందోళనకు గురవుతూ, స్వామి వెంకటేశ, నన్ను కాపాడు అని వేడుకున్నాడు. తొండమాన్ శరణు కోరగానే శ్రీవారు, ముందు నా పాదాలు వదులు, అసలేం జరిగిందో చెప్పు, నీకెలాంటి భయమూ లేదు, ఎందుకింత ఆందోళనగా ఉన్నావు, నీ శరీరం చూడు ఎంత వణుకుతుందో, ముచ్చెమటలతో నీ దేహం తడిసిపోయింది, ఎంత మాత్రం ఆవేదనకు గురి కావద్దంటూ ధైర్యం చెప్పారు. తరువాత తొండమాన్ పాదాల మీద నుంచి లేచి స్వామివారికి ఇలా చెప్పుకొచ్చాడు. నేను ఒక ఘోరమైన పాపాన్ని చేశాను. ఆ మహాపాపాన్ని నేను తెలిసి చేశానో తెలియక చేశానో అంతుపట్టడం లేదు. తలుచుకుంటేనే ఒళ్ళు జలధరిస్తుంది. శరణాగత వత్సలుడవైన నువ్వు నాకు అభయప్రదానం చేయటం వల్ల నాకు పూర్తిగా ధైర్యం వచ్చింది. నేను చేసిన ఘోరమైన పాపాన్ని వివరిస్తాను అన్నాడు. 2 ఏళ్లకు పూర్వము ఒకరోజు కుర్ముడు అనే బ్రాహ్మణుడు తన తండ్రి అస్థికలను పవిత్ర గంగా నదిలో నిమజ్జనం చేయటానికి కాశీక్షేత్రానికి వెళుతూ తన భార్య పిల్లలతో కలిసి నా దగ్గరికి వచ్చాడు. గర్భవతి అయిన తన భార్యను, 5 ఏళ్ల కుమారుడిని నాకు అప్పజెపుతూ నేను తిరిగి వచ్చేంత వరకు తన భార్య పిల్లలను కంటికి రెప్పలా కాపాడమని కోరాడు. ఆ తరువాత బ్రాహ్మణ కుటుంబాన్ని నేను ఒక పెద్ద రాజభవనంలో ఉంచి సకల సౌకర్యాలు కలగజేశాను. వారికి ఇతరుల వలన హాని కలగకుండా ఉండటానికి భవనానికి తాళం వేసి కాపలా ఏర్పాటు చేశాను. కానీ విధి బలీయము. కొంతకాలానికి రాజకార్యాల్లో మునిగి ఉన్న నాకు వారి సంగతి పూర్తిగా మర్చిపోయాను. 2 ఏళ్లు గడిచిన తర్వాత కూర్ముడు తన కాశీయాత్ర ముగించుకొని నా దగ్గరికి వచ్చాడు. నా భార్య పిల్లలు ఎలా ఉన్నారు, నా భార్య ఏ బిడ్డకు జన్మనిచ్చింది అని అడిగాడు. నాకేం చెప్పాలో తెలియక తాళం వేసిన భవనం దగ్గరకు వెళ్ళాను. గది తాళాలు తీయగానే అస్థికలు కనిపించాయి. బ్రాహ్మణుడికి ఏం చెప్పాలో తెలియక అన్ని అబద్ధాలు చెప్పాను. నీకు పండంటి ఆడబిడ్డ జన్మించింది. అందరూ కలిసి మా వాళ్లతో వెంకటాచలపతి కొండకు వెళ్ళారు. మరో 2 రోజుల్లో వస్తారని చెప్పాను. చెప్పి తప్పించుకొని ఇక్కడికి వచ్చాను అన్నాడు. వెంటనే శ్రీవారు, నువ్వు చేసింది మహాపాపము. నువ్వు నాకు పరమభక్తుడివి కాబట్టి నీకు సహాయం చేస్తున్నాను. నీకు బ్రహ్మహత్యా పాపం చుట్టుకుంది. కానీ నీకు అభయమిచ్చినందువల్ల నేను నిన్ను రక్షిస్తాను. అందుకు ప్రతిఫలంగా ఇక ముందు ఎవరికీ నేను ప్రత్యక్షంగా కనిపించను, ఎవరితోనూ ప్రత్యక్షంగా మాట్లాడను అంటూ శపథం చేసి వెంటనే అస్థికలను నా దగ్గరికి తీసుకురా అని స్వామివారు తొండమాన్ చక్రవర్తికి తెలిపాడు. భగవానుడైన శ్రీనివాసుడు అస్థికలను పుష్కరిణికి తూర్పున ఉన్న దివ్య సరోవరం వద్దకు చేర్పించి అమృత జలాన్ని సంప్రోక్షించాడు. వారు ముగ్గురు సజీవులయ్యారు. తొండమానుడు ఆనందించి వారందరినీ కుర్మునకు అప్పగించాడు. వారందరూ అస్థితీర్థ మహత్యాన్ని తెలుసుకున్న వారై అందులో స్నానం చేసి ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధి కలిగి సుఖంగా జీవించారు. ఈ విచిత్రమైన సంఘటనకు దేవతలు పూలవాన కురిపించారు. అప్పటినుంచి ఆ తీర్థము అస్థితీర్థమని ప్రసిద్ధికెక్కింది. నరకంలో ఉన్న వారి అస్థికలను కూడా ఈ తీర్థములో ముంచినట్లయితే మోక్షం కలుగుతుందని దేవతలు వరమిచ్చారు. అప్పుడు బ్రహ్మాది దేవతలు బలహీనులు అల్పాయుష్కులైన మానవులను ఉద్ధరించటానికి కలియుగాంతం వరకు ఈ వెంకటాచలం పైన ఉండాల్సింది అని ప్రార్థించారు. అప్పుడు శ్రీనివాసుడు, దివ్యమూర్తిగా దర్శనమిస్తాను, కానీ ఎవరితో మాట్లాడను, అందరి కోరికలు తీరుస్తాను అంటూ కన్యామాసం శ్రవణ నక్షత్రం రోజున దివ్యమైన సాలగ్రామ శిలామూర్తిగా ఆవిర్భవించారు. లక్ష్మీదేవి పద్మసరోవరమున అవతరించగా శ్రీనివాసుడు ఆనంద మండపంలో శిలారూపాన్ని పొందాడు. వకుళాదేవి విగ్రహం మెడలో మాలగా మారిపోయింది. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య చరిత్ర 30వ అధ్యాయం సంపూర్ణం.